पति ब्रह्मचारी। तू ना जरा सा भी मेरी तरह, ना कहीं से मैं तेरी तरह, मिलके भी दोनों हैं अजनबी। कैसी है ये दास्तां, ये दास्तां। ముందు చూసి నడవడం తెలీదా? ఇందులో నా తప్పేం లేదు. లేడీస్ ఇలా వెళ్తున్నప్పుడు నేను ఇటువైపు వచ్చాను. అసలు నీ విషయంలో నీ తప్పెప్పుడు ఉంటుంది? ఎప్పుడు ఎదురొచ్చేవాడిదేగా తప్పు. నువ్వు తెగ మంచితనానికి పుట్టినోడు కదా. నువ్వు కాస్త నోరు మూసుకొని బయట ఉంటావా? కుదరదు. కొన్ని రోజులు వీడిని భరిస్తే చాలు ఈషా. ఆ తర్వాత వీడి దగ్గర నుంచి ఎప్పటికీ విముక్తే. మీరు చూసుకొని వెళ్ళలేరా? హలో మేడం, నమస్తే. చాలా రోజుల తర్వాత వచ్చారు. భావన, మేడంకి మంచి డ్రెస్సులు చూపించు. రండి. ఈ రోహన్ ఏంటి ఇంకా రాలేదు? ఎప్పుడూ ఇలా ఆలస్యం చేయడే. ఈషాకి అనుమానం రాకుండా ఉండాలంటే రోహన్ మొబైల్ నుంచి మెసేజ్ చేయాలి. సారీ ఈషా, స్టూడెంట్ కౌన్సిల్ ఎమర్జెన్సీ మీటింగ్కి పిలిచారు. సో ఐ కాంట్ మేక్ ఇట్. ఓకే, నో ప్రాబ్లం. అక్కడంతా ఓకేనే కదా? ఇక్కడ అంతా పర్ఫెక్ట్గా ఉంది. ఇంట్లో మగాళ్ళు ఇద్దరు మా ముందే కూర్చొని ఉన్నారు. అరే ఏంట్రా అది? ఇలాంటి సమయంలో ఎలా మెచ్చుకోవాలన్న విషయం కూడా నాకు అస్సలు తెలియదే. రిప్లై చేయకపోతే సరిపోతులే. కాదు, ఫోటో చూసిన తర్వాత కూడా తనకి రిప్లై చేయకపోతే తనకి ఖచ్చితంగా అనుమానం వస్తుంది. ఫ్రెండ్, మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలి, మీరు సమాధానం చెప్తారా ప్లీజ్? అడగండి. మీ గర్ల్ ఫ్రెండ్ షాపింగ్ కి వెళ్ళి కొత్త బట్టలు వేసుకొని ఫోటో పంపించారంటే దానికి ఎలా రిప్లై చేయాలో ఐడియా ఏమైనా ఉందా? చాలా విధాలుగా రిప్లై చేయొచ్చు. అది ఎలాగంటే అమ్మాయి నేచర్ పెట్టి తను ఏ డ్రెస్ వేసుకుంది, అబ్బాయి తనతో సీరియస్ రిలేషన్ తో ఉందా లేదా అని, వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి రిలేషన్. చాలు లెక్చర్ అవసరం లేదనుకుంటా. సింపుల్ గా రిప్లై చేస్తే చాలు. రిప్లై చేయడం తెలియకపోతే అలాంటి టైంలో సింపుల్ గా ఎమోజీ సెండ్ చేస్తే చాలు. ఎమోజీ? ఓకే, థ్యాంక్స్, చాలా థ్యాంక్స్.
హలో సార్, మీకేం కాలేదు కదా? బాగున్నాను. ఇక్కడ వచ్చినప్పటి నుంచే ఊరుకోరికి కింద పడిపోతున్నాను. ఇది ఎలాంటి రకమైన బ్లౌజ్ చెప్పు? ఎలాంటి బ్లౌజ్ ఏంటి? డీప్ బ్యాక్లెస్ బ్లౌజ్. థ్యాంక్స్. నేను ఇది ఎలాంటి రకమైనది అడగలేదు. ఇది కాస్త డిఫరెంట్ గా ఉంది కదా. వినోదంగా ఉండడం ఏంటి? ఇందులో నీ వీపు మొత్తం కనపడుతుంది, అందుకే అడిగాను, ఇంకేం కాదు. వేరే డిజైన్స్ ఉంటే చూడొచ్చుగా ప్లీజ్. ఓహో, అయితే నువ్వు నన్నెవరు ఆ దృష్టితో చూడకూడదని అనుకుంటున్నావు అనమాట. అవును. ఎందుకు? ఇవాళ నువ్వు నా కోసం ఇంత ఓవర్ ప్రొటెక్టివ్ గా ఉన్నావు. ఐఎమ్ ఫ్లాటర్డ్. నీ ఈ సైడ్ ని మొదటిసారి చూస్తున్నాను. నోరు కొంచెం మోస్తే బాగుంటది. ఆగు. నన్ను లేపాల్సిన అవసరం లేదు, నేనే లేస్తాను. నిన్ను ముట్టుకునే కోరికేం లేదు, ఇది తీసుకుందామని. చూడు, రోహన్ రావడం లేదు. నువ్వు ఈ షేర్వాణి కాస్త వేసుకోవా? వేసుకుంటే ఎలా ఉంటుందో చూడ్డానికి. నేను ఇదంతా వేసుకోను. బ్రహ్మచారి అంటే షేర్వాణి వేసుకోకూడదని దీక్ష తీసుకున్నావా ఏంటి? నీకు గుర్తుందా? నాన్న నీకు నా బాధ్యత అప్పగించారు కదా. గుర్తుంది. అయితే మరి నా బాధ్యత నుంచి వెనకాడ్ను అని చెప్పిన విషయం కూడా గుర్తుండుంటదే. ఇదేవి నేను 4-5 జన్మలకి ముందు మాట ఇవ్వలేదు, 2-3 రోజుల క్రితం ఇచ్చిన మాట, అందువల్ల గుర్తుంది. అన్ని గుర్తుంటే నాకు షాపింగ్ లో హెల్ప్ చేయాలని తెలీదా? లేకపోతే యజమాని యజమాని అంటూ జపం చేస్తూ ఉంటావు. యజమానికి నేను ఎదురు చెప్పలేనంటావు. అలాంటప్పుడు యజమాని కూతురుకే ఎదురు చెప్తావా? ఇప్పుడు జరిగిందంతా చెప్పనా? ఆలోచించుకో, ఏం చేయాలి? వచ్చాడు తెగ బ్రహ్మచారి అంటూ. మొదటిసారి మంచిలాగా కనిపిస్తున్నావు. దూరంగా ఉండమని చెప్పాను కదా. నీకు నీ పైన నమ్మకం లేదా? అయిపోయిందా? నాకు ఇలాంటి డ్రామా నచ్చదు. అరే, ఎంత యాటిట్యూడ్ వీడికి! మంచిదేలే బ్రహ్మచారిగా ఉన్నాడు, లేకపోతే వీడు చేసుకునే పిల్ల జీవితం సర్వనాశనం అయిపోతుంది. రౌడీ వెధవా. ఈ సామాన్లన్నీ తీసి లోపల పెట్టు. బాలు, విమల,
సరిగ్గా నుంచోవడం కూడా ఎలాగూ రాదు. సామాన్లవే ఇంట్లోకి వస్తాయా? మీరు కాస్త దించండి. నువ్వు ఎంత తొందరగా రాగలవో ఒకసారి ఇంటికి రా. అరే, ఇవన్నీ జాగ్రత్తగా లోపల పెట్టండి. కనీసం విండో కూడా మూయకుండా వెళ్ళిపోయాడు. ఇది రోహన్ ఫోన్ కదా? నువ్వు దీన్ని వెతుకుతున్నావా? ఇది తీసుకుందామనే కదా వచ్చావు? ఎలాంటి బ్లౌజ్ ఏంటి? డీప్ బ్యాక్లెస్ బ్లౌజ్. రోహన్ ఫోన్ నీ దగ్గరికి ఎలా వచ్చింది? ఇషా వచ్చి రోహన్ని పెళ్లి చేసుకుంటాను అనే సంతోషంలోనే ఉన్నాయి, కానీ ఆ పెళ్లి జరగదు, దానికి అవకాశం లేదు. చెప్పు, రోహన్ ఫోన్ నీ దగ్గరికి ఎలా వచ్చింది? అది యాక్చువల్ ఏంటంటే ఈ ఫోన్ నాకు షాప్కి బయట దొరికింది. ఎవరైనా ఫోన్ చేసి ఫోన్ మిస్ చేశానని చెప్పారంటే వాళ్ళకి ఇవ్వడానికే నా దగ్గర ఉంచుకున్నాను. ఈ ఫోన్ ఎవరిదో మీకు తెలుసా? నాకేదో అనుమానంగా ఉంది. రోహన్ ఫోన్ కొట్టు బయట ఎలా దొరికింది? నేను ఇప్పటికిప్పుడే కాలేజ్ వెళ్ళాలి. కాలేజీకి ఎందుకు? రోహన్ కాలేజీలో ఉన్నాడు. నేను వెంటనే కాలేజ్కి వెళ్ళాలి, అంతే. నాకు ఇవ్వండి, ఈ ఫోన్ని నేను రోహన్కి ఇచ్చేసి వస్తాను. యాక్చువల్లీ నేను వెంటనే ఇంటికి వెళ్ళాలి, ఒక అర్జెంట్ పని ఉంది. పర్వాలేదు, నువ్వు రాకపోతే నేను ఇంకెవరినైనా తీసుకొని వెళ్తాను. వాడిప్పుడు కాలేజీలో లేదే. ఒకవేళ కాలేజీకి వెళ్తే పెద్ద ప్రాబ్లం అయిపోద్ది. దీన్ని ఎలా ఆపాలి? నేను మీతో పాటు వస్తాను. దేవ్, దేవ్, రోహన్ ఇవాళ కాలేజ్కి వచ్చాడా? రోహన్ ఈరోజు వాడు కాలేజీకి రాలేదే. వాడు పొద్దుటి నుంచి కనిపించలేదు, కాల్ చేసినా ఎత్తలేదు. ఈషా, రోహన్, నువ్వు పొద్దు నుంచి ఎక్కడికి వెళ్ళావు? ఇంతకీ నీ ఫోన్ ఏది? నీ ఫోన్ ఎక్కడా? ఎందుకు ఇంత టెన్స్డ్గా ఉన్నావు? అసలు నీకేమైంది? రోహన్, నీ ఫోన్ ఎక్కడా? ఆ ఫోన్ నా పాకెట్లోనే ఉంది. నీ ఫోన్ నా దగ్గర ఉంది. ఇది నీ దగ్గర, ఇది నీ దగ్గరికి ఎలా వచ్చింది? నాకిప్పుడే గుర్తుకొచ్చింది. నేను నీకు ఒక సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నా. షాప్ వరకు వెళ్ళిపోయాను, బట్ అర్జెంట్ పని మీద అక్కడి నుంచి వెళ్ళాను. అప్పుడు కింద పడిపోయి ఉంటుంది. నువ్వు రాలేకపోతే నేను ఇంకెవరితోన్నా వెళ్తాను. రోహన్ ఫోన్ ఈషాకి దొరికింది. తన్ని కలవడానికి కాలేజీకి బయలుదేరింది. రోహన్కి విషయాలు చెప్పి కాలేజీకి పంపు. నేను మీతో పాటు వస్తాను. ఆక్సిజన్ కంటే కూడా నీకు నీ ఫోనే కదా ఎక్కువ కావాల్సి వస్తుంది. కానీ ఇంతసేపు నీ దగ్గర నీ ఫోన్ లేకపోయినా కానీ నువ్వు చిల్ మోడ్ లో ఉండిపోయావు. చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. రోహన్,
నువ్వు నా దగ్గర ఏమన్నా దాచుతున్నావా? ఏ సైలెంట్ ఫిలిం హీరో, నీకు చెప్పడానికి ఏ సమాధానం లేదు కాబట్టి నువ్వు సైలెంట్గా ఉన్నావు. ఏ విషయమైనా సరే త్వరగా చెప్పి ముగించు, అప్పుడే తిను నాకు ఇబ్బంది పెట్టదు. నేను ఇంటికి వెళ్ళాలి, నాకు చాలా అర్జెంట్ పనులు ఉన్నాయి. అరే నేను నిజం చెప్తున్నాను, నేను లైబ్రరీలో ఉన్నాను. ఇంట్లో పెళ్లి పనులు జరుగుతున్నాయి కదా, అసలు ఫోన్ చూసి టైమే దొరకడం లేదు. నాన్న అర్జెంట్ పని ఉంది రా అని పిలిచారు. నేను ఇప్పుడు వెళ్ళాలి. బాయ్. రోహన్, రోహన్ ఆగు, నేను చెప్పేది విను. ఇప్పుడు నేను చెప్తున్నది మీరు వినండి. మీరు ప్రశ్న అడిగే పని అయిపోయిందంటే మనం బయలుదేరదామా? ముందే మీకు చెప్పాను, నాకు ఇంట్లో చాలా పనులున్నాయి, నేను ఇంటికి వెళ్ళాలి అని. నిన్ను చూస్తుంటే నీకు వేరే పనున్నట్టు అనిపించట్లేదే? ఏదో జరుగుతోంది. రోహన్ నా దగ్గర నుంచి దాస్తున్నాడు. నాన్నగారే నాకు ఫోన్ చేసి రమ్మని పిలిచారు. అవును. ఎందుకు రమ్మన్నారో ఏమైనా చెప్పారా? లేదే. అరే ఏంటి మీరు? ఇలా వెళ్తావా నాన్న దగ్గరికి? ఇప్పుడు ఏం చేయాలి? ఇచ్చుడు. అన్నయ్య తల నవ్వుకో, అస్సలు బాగలేదు. అవునవును. చాలు చాలు చాలు. చాలు చాలు, దీనిపైన నేనేం చేయలేను. ఆల్రెడీ నేను చాలా లేట్. నాన్నగారు పిలిచి చాలా సేపు అయింది. ఈసారి నేను ఎలాంటి లోపు పెట్టను. ఇదంతా ఓకే కదా? వెళ్దాం పదండి. అరే జరగండి. త్వరగా. భగవంతుడా, నీ కరుణే కరుణ. మరిది గారు, మీకు ఏమని చెప్పమంటారు? నా మనసులో చాలా రోజులుగా ఉన్న బాధని మీరిప్పుడు తీర్చేశారు. అరే వదినా, మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారు? అదేంటి? నాన్నగారు మీరు నన్ను రమ్మని పిలిచారు. అబ్బాయింటి వాళ్ళు రియాని చూడ్డానికి ఇక్కడికి వస్తున్నారు. నా కోరిక ఏంటంటే వాళ్ళు వచ్చినప్పుడు నువ్వు రియాకి అన్నయ్యగా మాత్రమే నడుచుకోవాలి. గుర్తుంచుకో, ఏ తప్పుడు కార్యము చెయ్యకూడదు. మీరు ఈ విషయం చెప్పడానికి నన్ను రమ్మన్నారా? నేను పూర్తిగా మాట్లాడి ముగించలేదు. అబ్బాయి వాళ్ళ కుటుంబం చాలా మంచి కుటుంబం, గౌరవం గలవారు. ఆయన మీద పూర్తి నమ్మకం ఉంది. రియాని వాళ్ళు సంతోషంగా ఉంచుకుంటారని. రేపు వాళ్ళు రాబోతున్నారు. తండ్రి కొడుకుల మధ్య ఉన్న మన గొడవల వల్ల ఆ అమ్మాయి జీవితం నాశనం కాకూడదు. అందువల్ల రేపు మనిద్దరం కలిసి ఒక నాటకం వేయాల్సి ఉంటుంది. నాటకమా? అవును, తండ్రి కొడుకులన్న నాటకం. అదేంటంటే మనకు మధ్యనున్న అనవసరపు గొడవల వల్ల రియా సంబంధం దూరం కాకూడదు. నాటకమైనా పర్వాలేదు. ఓ 2 గంటలైనా మీరు నాతో మంచిగా మాట్లాడతారు కదా, నాకదే చాలు నాన్నగారు.
కానీ నాన్న, నేను ఈ నాటకంలో నటిస్తాను, కానీ మీకు ఖచ్చితంగా ప్రాక్టీస్ కావాలి కదా. అప్పుడే కదా పర్ఫెక్ట్గా ఉంటుంది. నేను సరిగా చెప్పానా? చిన్నప్పుడు ప్రిన్సిపల్ సార్ నాతో చెప్పేవారు, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. నాన్న, మనం ఓ పని చేద్దాం. ఆ ప్రాక్టీస్ ఏంటో ఇప్పుడే చేస్తే బాగుంటుంది. నేను ఎప్పుడైనా టెన్షన్గా ఉన్నప్పుడు మీరు మీ చేయి తీసి నా తల మీద పెడతారు కదా, అది ప్రాక్టీస్ చేద్దాం. లేకపోతే నేను మంచి మార్క్స్ తీసుకున్నప్పుడు నన్ను బాగా ఎంకరేజ్ చేసి నా భుజం మీద చేయి వేస్తారు కదా ఒక ఫ్రెండ్గా, అది చేద్దామా? కానీ నాకు తెలిసి ఇవన్నీ చాలా పాతవి కదా నాన్న. మనం ఈసారి కొత్త పనులు చేద్దాం. ఓ పని చేద్దాం నాన్న. చిన్నప్పుడు మీరు నేను తప్పు చేసినప్పుడు నా బుగ్గలు గిల్లేవారు కదా, అది చేద్దాం. అది చాలా బెస్ట్ నాన్న. నాటకం రేపే వెయ్యాలి, ఈరోజు అక్కర్లేదు.